సిస్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్, ఒక కనీస మద్దతు ధర ఒక కేజీకి ప్రభుత్వం 24 రూపాయల పైచీలకు ఇచ్చి కొంటుంది. ఎంఎస్పి కనీస మద్దతు ధర, మిల్లింగ్ ప్రైజు, దాన్ని షార్ట్ టెక్స్ట్ ప్రైస్ తోటి 46 కేజీలు అవుతుంది. అంటే గవర్నమెంట్ విల్ బేర్ ₹46 per kg బిఫోర్ గివింగ్ టు ఉచితంగా ఒకళ్ళకి, ఒక బెనిఫిషియరీకి కిలో బియ్యం వల్ల 46 రూపాయలు పడుతుంది. కానీ బెనిఫిషియరీ ఏం చేస్తున్నారు, అది తనకు తింటం ఇష్టం లేక ఏది కారణాలు ఏదైనా కావచ్చు, కానీ దాన్ని 5 కేజీలు తన కోటాన్ని 14-20 రూపాయలు, తనకు ఉట్టినే వచ్చిన బియ్యం 14-20 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు 5 కేజీలకి. అది 100 రూపాయలు రావచ్చు, లేదంటే 70 రూపాయలు రావచ్చు. ఎంత అంటావు? ఏమో నీ బాగా తెలిసి ఉంటావు, నీకు అర్థమవుతుంది కదా. సో బెనిఫిషియరీకి 14 వచ్చింది, స్మాల్ లెవెల్ బ్రోకర్కి, రేషన్ షాప్ డీలర్కి దాని మీద ఇంకో 16 రూపాయలు, 25 రూపాయలతో 2 రూపాయలు, 5 రూపాయలు అదనంగా వేసుకొని అమ్మేస్తాడు. చెప్తున్నా 2000 రూపాయలు, 5000 రూపాయలు, నేను అథారిటేటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2000 రూపాయలు, 5000 రూపాయలు మెట్రిక్ టన్నుకి వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా చెప్పరే రాని మీడియం లెవెల్ బ్రోకర్స్ 20 నుంచి 27 రూపాయలు కేజీకి వాళ్ళు చేస్తారు, 10 రూపాయలకి అమ్మిన దాన్ని. అది మెట్రిక్ టన్నుకి 28,000 నుంచి 33,000కి వీళ్ళు వ్యాన్ ద్వారా, చిన్న ట్రక్ ద్వారా సెల్ చేస్తారు. వ్యాన్లో 3 నుంచి 5 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి ఒక లారీకి 25 మెట్రిక్ టన్నులు అనుకుంటే 2.5 నుంచి 3.5 లక్షలు తీసుకుంటారు, 250 మెట్రిక్ టన్నులు. దీనికి ఎండ్ యూజ్ ఎట్లా వెళ్ళిపోతుంటే రైస్ మిల్లర్స్, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, మిక్సింగ్ విత్ కమర్షియల్ రైస్, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రేడ్, బెవరేజ్ ఇండస్ట్రీస్. ఒక్కొక్క షిప్లో ఎలా వెళ్తే 40,000 మెట్రిక్ టన్నులు వెళ్తే బల్క్ స్కామ్ ఇది. ఒక షిప్కి 4 నుంచి 5 కోట్లు స్కామ్ చేస్తారు ఒక షిప్కి. మనం సీజ్ ద షిప్ అంటే 6 వారాలు ఆఫ్ చేయగలిగాం. 5 వారాలు సార్, 5 వారాల ఒక 5 వారాలు ఆఫ్ చేయగలిగాం. ఎందుకంటే మళ్ళీ దాంట్లో నిజంగా ఎక్స్పోర్ట్ చేసే రైస్ కూడా ఉంటుంది. అంటే ఇంత కష్టంగా ఉంది, కానీ రాజీ లేకుండా పోరాటం చేస్తాం. మరి ఇలాంటి దానికి ఏం చేయాలి అంటే ఫండమెంటల్ పాలసీ మార్చాలి. అది కేంద్ర ప్రభుత్వంతో కూర్చుంటామా, మిగతా ప్రభుత్వాలతో కూర్చుంటామా, అసలు కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టాలి. సో అందుకని ర్యాండమ్గా మీరు ఒక నినాదం కింద చేసేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఇది మేము అవినీతిపైన రాజీ లేని పోరాటం అంటే వీ హ్యావ్ టు పరిష్కారాలు ఎతకగలగాలి. ఇది ఎందుకు ఉత్పన్నమైంది, ఎందుకు వచ్చిన సమస్య, దీన్ని ఎలా సర్దగలం, దాని మీద మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని మీరు ఈ అవినీతిపైన రాజీ లేని పోరాటానికి మీరు నిజంగా ప్రజలకు, సగటు మనిషికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్న మేము లంచాలు అడుగుతుంటే ఎదురు తిరగాల్సిందే, ఇవ్వమని మొరాయించాల్సిందే. దానికి జన సైనికులు, దానికి సాధకులు కానీ, ఉద్యమిలు కానీ మీరు నిలబడాలి. మీరు అండగా ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి మీకు అండగా ఉంటాం మీరు చేస్తే. ఓకే, ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది. ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏంటంట అంటే ఎందుకు చెప్తా అంటే, దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు, మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.
2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరిగా వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాల్లో నేను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడుతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే మూడు రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులేని గెలియాలి 12 బోర్ గన్ను ఏదో ఉంటుంది. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు చేంజ్ చెప్పి ఉండొచ్చు. ఆయన త్వరగా బయటని ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. ఆ రోజు జైలు నుంచి బయట ఇది కూడా ఊహించుకోండి, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూశాను, అరే ఇన్ని కష్టపడ్డాడు పాపం ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు. ముందు నుంచి అడుగుతా ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు, ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలామంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా. అందరం కృషి చేసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసాం, అందరం కృషి చేసాం, బయటకు వచ్చాం. కనీ విని ఎరుగని